హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఆల్రౌండర్గా ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు 160cc సెగ్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ వీడియోలో టాప్ 10 160cc వెహికల్స్ ఏంటో మాట్లాడుకుందాము. మైలేజ్ ఎంత, టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ 10th వెహికల్ గురించి మాట్లాడుకుందాము. హోండా ఎస్పీ 160. ఈ వెహికల్ మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 13.1 PS పవర్, 14.8 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. చిన్న డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి. బేసిక్ టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. అలాగే మీకు 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. 141 kgs లైట్ వెయిట్ అనమాట. 40 km దాకా మీకు మైలేజ్ అయితే వస్తుంది. అలాగే 110 km దాకా టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలదు. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,60,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే కాదు, ఎందుకంటే మీ ఏరియాలో డీలర్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉండేది. కాబట్టి నేను ఇంచుమించుగా అయితే చెప్పేస్తా ఉన్నాను. 1,60,000 రూపాయల లోపే మీరు ఈ వెహికల్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు. ఎవరైతే ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఎస్పీ 160 అయితే సెట్ అయిపోయింది. కానీ నేనైతే హోండా ఎస్పీ 160తో కంపేర్ చేసుకుంటే అదే హోండా షోరూంలో యూనికాన్ ఉంది కదా, అదైతే సజెస్ట్ చేస్తాను. ఈ వెహికల్తో కంపేర్ చేస్తే అది ఇంకా చాలా బాగుండిద్ది. 9th వెహికల్ విషయానికి వస్తే KTM RC 160. లాస్ట్ ఇయర్ KTM వాళ్ళు RC 160 అయితే లాంచ్ చేశారు. ఇందులో మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది. 19 PS పవర్, 15.5 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. బెస్ట్ బ్రేక్స్ అయితే ఉంటాయి, బెస్ట్ చాసిస్ అయితే ఉండిద్ది, బెస్ట్ టైర్స్ అయితే ఉంటాయి. మొత్తం LED లైట్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. అలాగే గుడ్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. 155 kgs వెయిట్ అనమాట. కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు షార్ట్ రైడర్స్ అయితే మాత్రం. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 km లోపే ఎక్స్పెక్ట్ చేసి మీరు RC 160 అయితే పర్చేస్ చేయాలి. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,40,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 2,40,000 రూపీస్ అంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువే కదా, చూస్తానికి కూడా అంత ఏం బాగోదు వెహికల్ అయితే. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కానీ నాకు స్పోర్టీ లుక్ లో కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, సీట్ కంఫర్ట్ బాగుండాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా RC 160 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. 8th వెహికల్ హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V. ఈ వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుండిద్ది. ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 17 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. చిన్న డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి. కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్తో ఈ వెహికల్ వస్తే బాగుండేది. అలాగే మనకి గుడ్ టైర్స్ అయితే ఉన్నాయి. బెస్ట్ టైర్స్ అయితే ఏమీ కాదు, గుడ్ టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. 145 kgs లైట్ వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. 120 km దాకా టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. 40 km లోపే మీరు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,67,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఇంజిన్ అయితే అంత స్మూత్ అయితే ఏమీ ఉండదు, కానీ ఫ్యామిలీ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. హీరో దగ్గర నుంచి ఫ్యామిలీ కోసం 160cc సెగ్మెంట్ లో ఒక వెహికల్ కావాలని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఈ వెహికల్ రికమెండ్ చేయను. దీనికన్నా హోండా యూనికాన్ అయితే చాలా బాగుండిద్ది. ఇంజిన్ స్మూత్ గా ఉండిద్ది, ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. రీసేల్ వాల్యూ కూడా ఆ వెహికల్ కి చాలా ఎక్కువ ఉండిద్ది. నెక్స్ట్ 7th వెహికల్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ NS 160. ఇందులో ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 17 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. బెస్ట్ బ్రేక్స్ అయితే ఉన్నాయి, బెస్ట్ చాసిస్ అయితే ఉండిద్ది. పెరిమీటర్ చాసిస్ అనమాట. హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుండిద్ది. అలాగే మంచి టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. 152 kgs వెయిట్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. అన్ని LED లైట్స్ అయితే యూజ్ చేశారు. లైటింగ్ విజిబిలిటీ కూడా నైట్ టైం చాలా బాగుండిద్ది. కలర్ కన్సోల్కి రీసెంట్గా అప్డేట్ చేశారనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. అలాగే టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 km అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు NS 160 అయితే పర్చేస్ చేయొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,65,000 రూపాయలు మీరు NS 160 అయితే కొనుక్కోవచ్చు. కానీ ఈ వెహికల్లో ఇంజిన్ అండ్ క్లచ్ అయితే అంత స్మూత్ అయితే ఏమీ ఉండదు. NS 200 డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. అదే డిజైన్ లో నాకు 160cc లో ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు NS 160 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th వెహికల్ విషయానికి వస్తే Yamaha R15 వర్షన్ 4R M. మీ ఇష్టం ఏదైనా మీరు కొనుక్కోవచ్చు. టాప్ అండ్ వేరియంట్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్లో మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. చిన్న డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. కానీ ఈ వెహికల్లో మీకు డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఉంది. మంచి చాసిస్ అని చెప్పుకోవచ్చు. హై స్పీడ్ స్టెబిలిటీ కూడా ఈ చాసిస్ వల్ల మీకు చాలా బాగుంటుంది. మంచి టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. 141 kgs లైట్ వెయిట్ అనమాట. సో నాకు ఫెరీడ్ డిజైన్లో ఒక వెహికల్ కావాలి, లైట్ వెయిట్లో ఉండాలనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. మొత్తం LED లైట్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. 4.2 inches ఫుల్ డిజిటల్ కార్ TFT కన్సోల్ ఇచ్చారు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే మీకు ఏరోడైనమిక్ డిజైన్ తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది కాబట్టి ఈజీగా 140 km పైన వెళ్ళిద్ది. 40 నుంచి 45 km మధ్యలో మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,35,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. టాప్ అండ్ M వేరియంట్ అని చెప్పుకోవచ్చు. నాకు చూస్తానికి వెహికల్ చాలా బాగుండాలి, మంచి రిలయబిలిటీ ఇంజిన్ ఉండాలి, అలాగే హై ఎండ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే ఈ వెహికల్ VVA ఉంది కాబట్టి హై ఎండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది.
అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు R15 వర్షన్ 4 కానీ M కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. కానీ మైనస్ ఏంటంటే ప్రైస్ అనమాట. 2,35,000 రూపీస్ పెడితే మీకు M వేరియంట్ అయితే వస్తుంది. అందులో క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది అనమాట. క్విక్ షిఫ్టర్ అయితే వద్దు, నేను కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం 25,000 రూపాయల దాకా మీరు సేవ్ చేసుకుంటే మెటాలిక్ రెడ్ అనే వేరియంట్ అయితే వస్తుంది. బేసిక్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అందులో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఏమీ ఉండదు. రెడ్ కలర్ నుంచి మీకు స్టార్టింగ్ అనమాట 2,10,000 రూపాయలు మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఫెస్టివల్ టైమ్స్ లో మీరు ఈ వెహికల్స్ పర్చేస్ చేశారనుకోండి, చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ఇస్తారనమాట. అప్పుడు మీరు టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే చాలా వరకు అమౌంట్ తగ్గిద్ది కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్ లోనే R15M అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టాప్ 5th వెహికల్ విషయానికి వస్తే TVS Apache RTR 164V. ఈ వెహికల్ లో మీకు ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారు. 17.5 PS పవర్, 14.7 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. చిన్న డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయి, కానీ పెడల్ డిస్క్ బ్రేక్స్ కాబట్టి బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తాయి. మంచి టైర్స్ అయితే ఉన్నాయి. హైయెస్ట్ 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. 147 kgs లైట్ వెయిట్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే కలర్ TFT కన్సోల్ ఇచ్చి అప్డేట్ చేశారు. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. 40 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే వస్తుంది. అలాగే 120 కిలోమీటర్స్ పైనే టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలదు అనమాట. ప్రైస్ విషయానికి వస్తే 1,70,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. సో మీకు బేస్ వేరియంట్ అయితే 1,55,000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంది. సో ఇది కూడా మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒక వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ లో ఇంజిన్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే క్లచ్ కూడా బటరీ స్మూత్ అని చెప్పుకోవచ్చు. మీరు గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఎక్కడ ఉండదు అనమాట. కానీ హై ఎండ్ పెర్ఫార్మెన్స్ అయితే అంతేమీ ఉండదు. ఎందుకంటే ఈ వెహికల్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే యూజ్ చేశారు. 110, 120 పైన మీరు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కొద్దిగా వైబ్రేషన్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా ఈ వెహికల్ కొనాలా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 50-50 బ్రో. నాకైతే 50% చాలా బాగా నచ్చింది. 50% అయితే అంతేమీ అనిపించదు అనమాట. ఎందుకంటే TVS సర్వీస్ అని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల సర్వీస్ అయితే బాగా చేస్తారు, కొన్ని చోట్ల సర్వీస్ అయితే అంతగా చేయరు అనమాట. స్పేర్ పార్ట్స్ ఇష్యూ కూడా కొన్ని చోట్ల ఉంది కాబట్టి ఈ వెహికల్ అయితే 50-50 అని నేను చెప్తా ఉన్నాను. పై చెప్పిన 5 వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ అయితే చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. అందుకే టాప్ 5 వెహికల్ లో ఈ వెహికల్ అయితే ఉందన్నమాట. సో మీ దగ్గర 1,70,000 రూపాయలు ఉంటే మాత్రం Apache RTR 164V అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా 4th వెహికల్ విషయానికి వస్తే బజాజ్ పల్సర్ N160 SS టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా బజాజ్ కంపెనీ వాళ్ళు N160 ని అప్డేట్ చేశారు. ఈ వెహికల్ లో ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. రీసెంట్ గా ఈ ఇంజిన్ అప్డేట్ చేశారు. అలాగే మీకు 18.5 PS పవర్, 14.4 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. పవర్ అండ్ టార్క్ కూడా ఇంక్రీజ్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. 151 kgs లైట్ వెయిట్ అనమాట. బెస్ట్ బ్రేక్స్ అండ్ బెస్ట్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. మొత్తం LED లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే హెడ్ లైట్ డిజైన్ కూడా చూస్తానికి చాలా బాగుంది. 5 ఇంచెస్ కలర్ TFT కన్సోల్ ఇచ్చి అప్డేట్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. 4 రైడింగ్ మోడ్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. బ్లూటూత్ ప్లస్ గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ అయితే ఈ వెహికల్ లో ఉంది. అలాగే క్రౌల్ టెక్నాలజీ అని చెప్పేసి కొత్తగా ఈ వెహికల్ ఇంట్రడ్యూస్ చేశారు. అపాచీలో మనకి GTT అయితే ఉంది కదా, సో అట్లాంటి టెక్నాలజీ అనమాట. అంటే మీరు 3-4 గేర్స్ లో కూడా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు, గేర్స్ డౌన్ చేయకుండానే. సింగిల్ సీట్ అయితే ఉంది. సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో మైలేజ్ విషయానికి వస్తే 45 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కొద్దిగా వెయిట్ అయితే తక్కువ ఉంది కాబట్టి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళగలదు. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,80,000 రూపాయల లోపే మీరు N160 టాప్ అండ్ SS వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. లుక్స్ అయితే చాలా బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేశారు. కంఫర్ట్ బాగుంటుంది. ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. కమ్యూటర్ పర్పస్ గా కూడా ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. Apache RTR 164V తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు అప్గ్రేడ్స్ అయితే ఈ వెహికల్ చేశారు కాబట్టి హ్యాపీగా ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. థర్డ్ వెహికల్ Yamaha MT-15. సెకండ్ వెహికల్ Yamaha XSR 155. రెండిట్లో కూడా సేమ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. ప్రైస్ విషయానికి వస్తే 2,10,000 నుంచి 2,20,000 రూపాయల లోపే ఈ రెండు వెహికల్స్ లో ఒక వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో మీకు ఏ వెహికల్ నచ్చితే అది మీరు కొనుక్కోండి. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మీకు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్ అయితే యూజ్ చేశారు. రెండిట్లో కూడా 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే రెండు ఇంజిన్స్ అయితే జనరేట్ చేస్తాయి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉన్నాయి. చిన్న డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. బెస్ట్ చాసిస్, బెస్ట్ టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. చాలా తక్కువ వెయిట్ లో మీకు ఈ రెండు వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. మొత్తం LED లైట్స్ అయితే ఉంటాయి. సో మీకు రౌండ్ లైట్ కావాలనుకుంటే మాత్రం వింటేజ్ లుక్స్ లో XSR అయితే కొనుక్కోవచ్చు. కొద్దిగా యూనిక్ డిజైన్ లో కావాలనుకుంటే మాత్రం MT-15 కొనుక్కోవచ్చు. అలాగే మీకు డిఫరెంట్ కలర్స్ లో ఈ రెండు వెహికల్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. రైడింగ్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది అనమాట. 50 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలవు. ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా సేమ్ ఇంజిన్, సేమ్ చాసిస్, సేమ్ సస్పెన్షన్, సేమ్ టైర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం. మీ దగ్గర బడ్జెట్ ని బట్టి మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు Yamaha XSR 155 అయితే చాలా బాగా నచ్చింది. బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఈ మూడు కలర్స్ కూడా నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. మీ ఫేవరెట్ కలర్ అలాగే మీ ఫేవరెట్ వెహికల్ ఏంటో ఈ రెండిట్లో నాకు కింద కామెంట్ అయితే చేయండి. మంచి రిలయబిలిటీ ఇంజిన్ అయితే ఉండిద్ది. లాంగ్ టైం మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా రెండిట్లో ఒకటి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎక్కువ సంవత్సరాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిలయబుల్ అయితే ఉంటాయి అనమాట ఈ రెండు వెహికల్స్ అయితే.
ఫైనల్ గా టాప్ 1 వెహికల్ విషయానికి వస్తే KTM డ్యూక్ 160. ఇది టాప్ 1 ఎందుకు చెప్పానంటే పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. 160cc సెగ్మెంట్ లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలనుకుంటే మాత్రం డ్యూక్ 160 మీరు కొనుక్కోవచ్చు. ముందే చెప్పేస్తా ఉన్నాను, ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 2,26,000 రూపాయల లోపే మీకు డ్యూక్ 160 అయితే వస్తా ఉంది. లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉండిద్ది. 19 PS పవర్, 15.5 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. బెస్ట్ బ్రేక్స్, బెస్ట్ చాసిస్, బెస్ట్ టైర్స్, బెస్ట్ కన్సోల్, బెస్ట్ డిజైన్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. 174 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. 147 kgs లైట్ వెయిట్ తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తా ఉంది. సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉండిద్ది, కానీ బ్యాక్ సైడ్ ప్లేన్ సీట్ కంఫర్ట్ అయితే అంతేమీ ఉండదు అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 km లోపు ఎక్స్పెక్ట్ చేసి మీరు డ్యూక్ 160 అయితే కొనుక్కోవాలి. KTM లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డ్యూక్ 160 అయితే కొనుక్కోండి, ఎందుకంటే ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ కదా. సో బెస్ట్ స్పెసిఫికేషన్స్ తో మీకు అయితే ఆ వెహికల్ వస్తుంది అనమాట. ఓవరాల్ గా వాల్యూ ఫర్ మనీ వెహికల్ అండ్ డైలీ కమ్యూట్ ప్లస్ ఫ్యామిలీ పర్పస్ కోసం ఒక వెహికల్ కావాలనుకుంటే ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే 160cc సెగ్మెంట్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది కదా. అందులో పల్సర్ N160 S వేరియంట్, RTR 164V, హోండా యూనికాన్, ఈ మూడు కూడా చాలా బాగుంటాయి అనమాట. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 10 వెహికల్స్ లో ఏదైనా మీకు ఒక వెహికల్ నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా పర్చేస్ చేసే ముందు టెస్ట్ రైడ్ చేయండి. 2-3 సార్లు టెస్ట్ రైడ్ చేయండి. వెహికల్ మీదకి కూర్చొని కంఫర్ట్ చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా టాప్ 10 వెహికల్స్ అయితే 160cc సెగ్మెంట్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.